హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే నేను ఇడ్లీ పొడి చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 లేదా 2 వేసుకోండి. ఇది హీట్ అయ్యాక ఒక 2 కప్పుల శనగపప్పు, కప్ అంటే పెద్దది కాదండి, చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా అవి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగనే మినపప్పు కూడా ఒక 4 స్పూన్లు. ఇది కూడా బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూనే మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి, దోరగా ఫ్రై అయినా సరిపోతుంది. ఒక 10 ఎండుమిర్చి నేను డైరెక్ట్గానే వేసేసాను. మీరు తుంచి కూడా వేసుకోవచ్చు. చింతపండు కొంచెం, నిమ్మకాయ సైజ్ అంతా. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కరివేపాకండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నువ్వులండి ఒక 2 టేబుల్ స్పూన్లు. ముందునే వేస్తే ఇవి మాడిపోతాయండి. ఇంక వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. బాగా చల్లారాక మిక్సీకి వేసుకుందామండి. ఇంక ఇవైతే చల్లారిపోయాయి. ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను. చూడండి, ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా నేనైతే ఇడ్లీలోకి వేసుకొని తిని చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పైన నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే నెయ్యి వేయడం లేదు. చాలా కమ్మగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.